సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బండల్గూడ దోషం చెరువులో పరిశ్రమల కాలుష్య జలాలు చెరువులోకి వదలడంతో చేపలు పెద్ద ఎత్తున చనిపోయాయి. నిన్న కురిసిన వర్షం మాటన పెన్నార్, వీర్కో పరిశ్రమల కాలుష్య జలాలు చెరువులోకి రావడంతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు జంగులు తెలిపారు. నేను లక్షలు పెట్టి చెరువును జీహెచ్ఎంసీ వారి వద్ద కొనుక్కున్నానని, ఇలా చేపలు చనిపోతే నాకు నష్టపరిహారం ఎవరిస్తారని, నా జీవనోపాధి ఇదే అని వాపోయారు. పరిశ్రమలపైన కాలుష్య నియంత్రణ మండలికి మరియు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని మత్స్యకారులు తెలిపారు. ఇలా చేపలు చనిపోతే నా జీవన ఉపాధి దెబ్బతింటుందని, పరిశ్రమల కాలుష్య జలాల వల్లే చేపలు చనిపోయాయని, సుమారు 2 లక్షల వరకు నాకు నష్టం జరిగిందని మత్స్యకారుడు తలారి జంగులు తెలిపారు. उधर केमिकल नहीं आ रहा ना। हमारा उसको दे जा रहा है क्या रहा है गाड़ी में नाइट बोल के చెప్పు చెప్పు. బండ్లగూడెం చెరువు నేను గత 4 సంవత్సరాలుగా కిరాయికి రెంట్కి తీసుకొని నడపడం జరుగుతుంది. దీంట్లో కెమికల్ వాటర్ వచ్చి చేపలు చనిపోవడం జరిగింది. ఏ కంపెనీ కెమికల్? పెన్నార్ కంపెనీ, వీర్కో కంపెనీ. పెన్నార్ కంపెనీ, వీర్కో కంపెనీ మొన్న వర్షం వచ్చినప్పుడు మేము వచ్చి చూసాము. వస్తున్నాయి, రాత్రి కూడా అలాగే వచ్చాయి. దాంతోపాటు ఈ కెమికల్ రావడం వల్ల చేపలు చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు? పెన్నార్ కంపెనీకి, వీర్కో కంపెనీ వాళ్ళకి సమాచారం ఇచ్చారా? సమాచారం ఇవ్వలేము ఇంకా, అందుకే ఇప్పుడు రిక్వెస్ట్ ద్వారా వెళ్దామని సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు నీకు లాస్ కావచ్చు? నువ్వు ఇంటది 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు లాస్ ఉంటుంది. ఇటు చెరువు మొత్తం చనిపోయినాయా? చెరువు మొత్తం చనిపోయింది. కావాలంటే మొత్తం చూడండి ఒకసారి. మరి ఇప్పుడు కార్పొరేటర్ కానీ పటాన్చెరు వాళ్ళకి ఏమైనా చెప్పారా? చెప్పలేదు ఇంకా. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి చూడడం వల్ల తెలిసింది చేపలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు తక్షణమే మళ్ళీ కార్పొరేటర్ గారికి కూడా చెప్తానని అనుకుంటున్నాను.